అక్క, ఒక మాట చెప్పనా అక్క? చెప్పమ్మా. మళ్ళీ మీరేమీ అనుకోరు కదక్క? లేదులేమ్మా, అనుకోను. చెప్పు. మీరేమన్నా అనుకుంటారేమో అని కొద్దిగా భయంగా ఉందక్క. లేదులేమ్మా, చెప్పు. అవునక్క, ఎప్పుడు మీతో మాట్లాడినా కోపంగా మాట్లాడతారు ఎందుకని? ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, కానీ అడగలేక ఊరుకున్నాను. ఇప్పుడు ధైర్యం చేసి అడుగుదామని అడిగానక్క. ఏం లేదమ్మా, మొన్న నాకు హెల్త్ బాగలేకుంటే ఆసుపత్రికి వెళ్ళాను. అక్కడ బీపీ షుగర్లు చెక్ చేశారు డాక్టరు. నాకు షుగర్ ఎక్కువగా ఉందన్నారు డాక్టరు. షుగర్ ఎక్కువగా ఉంటే అక్క? అదే అమ్మా చెప్తున్నాను, ఒక నిమిషం ఉండు. షుగర్ ఎక్కువగా ఉంటే కోపంగా మాట్లాడేదానికి సంబంధం ఏముందక్క? బీపీ ఎక్కువగా ఏం తీసుకోవద్దన్నారమ్మా డాక్టరు. అంటే అక్క, అర్థం కాలేదు. ఇప్పుడు నేను మంచిగా మాట్లాడాను అనుకో, ముందే నాకు షుగర్ ఉంది. తీయగా మాట్లాడితే ఇంకా షుగర్ పెరుగుతుంది కదమ్మా నాకు. అందుకే ఎవరు మాట్లాడినా కోపంగా మాట్లాడుతున్నాను. ఇదేమి లాజిక్ అక్క? స్వీటు ఏం తీసుకోవద్దంటే ఫుడ్ ఐటెంలో షుగరు ఇలాంటివి ఎక్కువ తీపి వస్తువులు తినకూడదనక్క. మంచిగా మాట్లాడితే కూడా షుగర్ ఎక్కువ అవుతుందమ్మా నాకు. అది మీ భయం అక్క. అదంతా అబద్ధము, అలా అనుకోవద్దండి. నేను అందుకనే మా ఇంట్లో వాళ్ళతో కూడా ఇలాగే మాట్లాడుతున్నానమ్మా, భయపడి. మరి నాకు షుగర్ ఎక్కువైతే భయపడాల్సింది నేనే కదమ్మా, కంట్రోల్లో ఉండాలి కదా. స్వీట్ తినకుండా హెల్త్ సరిగా చూసుకొని కంట్రోల్లో ఉండాల్సింది ఫుడ్ విషయం అక్క, ఎదుటి వాళ్ళతో మాట్లాడటంలో కాదక్క. ఎప్పుడు చూసినా ఇలా ఎందుకు మాట్లాడుతుందా అనుకున్నా. ఈరోజు అర్థమైంది ఎందుకు అలా చేస్తుందో. స్వీట్ ఎక్కువగా తీసుకోవద్దంటే మనుషులతో సరిగా మాట్లాడకుండా ఉండడం అనేది అనుకున్నట్టుంది. దేవుడా, ఎవరన్నా ఇలా కూడా అనుకుంటారా?